ఓకే గైస్. సో, ఈ యొక్క వీడియోలో మీకోసం తీసుకురావడం ఏమంటే, ఏఐకి సంబంధించి అండ్ ఎంఎల్ డేటా అసోసియేట్‌కి సంబంధించి ఈ యొక్క అవాసాఫ్ట్ అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ కంపెనీ ఈ యొక్క రిక్వైర్మెంట్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ట్రైనీ ఇంజినీర్ అనేటువంటి ఈ యొక్క రోల్ కింద ఈ యొక్క ఏఐ అండ్ ఎంఎల్‌కి సంబంధించి ట్రైనీ ఇంజినీర్. ఓకేనా? దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేనటువంటి వాళ్ళు, అట్ ది సేమ్ టైమ్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు బోత్ కెన్ అప్లై టు దిస్ పొజిషన్. అండ్ దీంతో పాటు చూసుకుంటే మనకు 8 to 10 ఎల్పీ అయితే మనకు ఉంటుందన్నమాట దీంట్లో. ఓకేనా? అప్రాక్సిమేట్గా 8 to 10 ఎల్పీ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ షెడ్యూల్, ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఇక్కడ చూసుకోండి. అవాసాఫ్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2025 కింద కొద్దిగా మ్యాటర్ అయితే ఇచ్చారు. సో ఒకసారి చదివేద్దాం. అవాసాఫ్ట్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఎంట్రీ లెవెల్ అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ రోల్ ఆఫ్ ట్రైనీ ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్ అక్రాస్ ద చెన్నై లొకేషన్ ఇన్ ఇండియా. సో చెన్నై లొకేషన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అవాసాఫ్ట్ కంపెనీ ఏదైతే ఉందో, సో ఆ కంపెనీ అయితే ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే వదిలింది. ది డీటెయిల్స్ అబౌట్ ది అవాసాఫ్ట్ ఆఫ్ ది క్యాంపస్ డ్రైవ్ ఈస్ డిస్క్రైబ్డ్ బిలో. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో ప్రతి ఒక్కటి మనమైతే చూద్దాం. బిఫోర్ దట్ ఆల్రెడీ నేను ఐబీఎంకి సంబంధించి, టీసీఎస్కి సంబంధించి, ఇంకా కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ నేను నిన్న అయితే చేయడం జరిగింది. మీరు ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. ఆర్ఎల్స్ ఒకవేళ వీడియో లేకపోతే మీరు మన ఛానల్ పేజ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి రీసెంట్ వీడియోస్ అయితే చెక్ చేసి చూడండి. ఓకేనా? ప్రతి ఒక్క జాబ్కి అయితే అప్లికేషన్ అనేది మర్చిపోకుండా పెట్టండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ బ్రీఫ్గా ఒకసారి చూసేద్దాం. దాని తర్వాత ఆటోమేటిక్గా మనం జాబ్ యొక్క డిస్క్రిప్షన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. జాబ్ టైటిల్ ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా ట్రైనీ ఏఐ అండ్ ఎంఎల్ డేటా డెవలపర్. అండ్ జాబ్ టైప్ అనేది ఫుల్ టైం అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అని ఇచ్చారు. బట్ పర్టికులర్గా మనకి చెన్నై మాత్రం ఫేవరబుల్. అండ్ శాలరీ చూసుకుంటే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. సో ఏదైతే నేను చెప్పానో మీకు 8 to 10 ఎల్పిఏ. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రెషర్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఉంటే ప్రిఫర్డ్. అండ్ ఎలిజిబిలిటీ కింద చూసుకున్నైతే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంఈ, ఎంటెక్స్, ఏదైనా మాస్టర్స్ కావచ్చు, బ్యాచిలర్స్ కావచ్చు, ఈ యొక్క ఐటీ రిలేటెడ్ ఏదైనా డిగ్రీ మీ దగ్గర ఉంటే, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, జస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఏదైనా కూడా మీకు ఎలిజిబుల్ కిందకే వస్తుందన్నమాట. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో కంపెనీ గురించి అయితే మనం బిఫోర్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద జాబ్ యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ ద కంపెనీ. ఓకేనా? సో అది ఎలా అంటే మేబీ మీ యొక్క ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు, ఈ కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారంటే ఆ కంపెనీ గురించి కూడా కొద్దిగా రివ్యూ అనేది తీసుకోండి. ఓకేనా? సో అవాసాఫ్ట్ ఈజ్ ఏ నెక్స్ట్ జెన్ ప్రోడక్ట్ కంపెనీ accelerating the digital transformation of the corporation and consumer leveraging modern workplace, data science, mobility and cloud. We are based of the Pennsylvania with the offices in మలేసియా అండ్ ఇండియా. సో మలేసియాలో అండ్ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఉందంట. అవర్ ప్రోడక్ట్స్ ఆర్ డెవలప్డ్ విత్ scalability at top of the mind to deal with the continuous enhancement and customization that have helped us address our company's business needs more accurately within the timelines అంటున్నారు. ఓకేనా? సో వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క డీల్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లిమిటెడ్ పీరియడ్లో వాళ్ళ యొక్క నీడ్స్ని కంప్లీట్గా సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఉండేటువంటిది. సో ఇదైతే మనకు ఈ యొక్క కంపెనీకి సంబంధించి. సో దీన్ని బట్టి మీకు ఏదైతే డేటా అందిందో ఆ యొక్క డేటాని ఇంకొద్దిగా బ్రీఫ్గా ఏఐలో కావచ్చు, ఆర్ఎల్స్ గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక చోట వేసి దానికి సంబంధించి ఎప్పుడు స్థాపించారు సంథింగ్ ఎల్స్ ఏదైనా పర్వాలేదు. వన్స్ ఈ క్వశ్చన్ రైజ్ అయితే ఏదో సంథింగ్ మీరు మీ నోట్లో ఉండి దాని తరపున మీరు మాట్లాడే విధంగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో జాబ్ డిస్క్రిప్షన్ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకోండి, డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్క్యూఎల్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ కింద ఇచ్చారు. strong grasp of the rotational database concepts and ER modeling and proficient in writing the efficient scalable SQL queries aligned with the business needs అంటున్నారు. ఓకేనా? సో బిజినెస్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటుందో దానికి సంబంధించినట్టు ఎఫిషియెంట్గా మీ యొక్క ఎస్క్యూఎల్ క్వైరీస్కి సంబంధించి
ఒక కోడింగ్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు పర్ఫెక్ట్‌గా మీరు ఎఫిషియెంట్‌గా రాయగలిగినటువంటి నాలెడ్జ్ అయితే మీతో ఉండాలి. ఏ కంపెనీ అయినా యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఎవ్వరు తీసుకుపోయి ఈ పని చెయ్యి అనేసి మీకైతే వదలరు. 100% మీకైతే ఒక జాబ్ ముందు పెట్టే ముందే మీకు ట్రైనింగ్ అనేది మోర్ దాన్ 4-6 మంత్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ యువర్ జాబ్ రోల్స్. ఓకేనా? సో, నెక్స్ట్ దీనితో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. సో, పైథాన్‌కి సంబంధించి ఏదైతే మనకు కావాలనుకుంటే ప్రొఫిషియంట్ ఇన్ కోర్ పైథాన్. సో, దాంట్లో డేటా టైప్స్ అంటే ఏంది? కంట్రోల్ ఫ్లో అంటే ఏంది? ఫంక్షన్స్ అంటే ఏంది? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంది? అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంది? నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కిల్డ్ ఇన్ కోడ్ డీబగ్గింగ్ అండ్ అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ టర్నింగ్. సో, దీనికి సంబంధించి అండ్ ప్రిఫర్డ్ కింద చూసండి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇదైతే ఉంటే కొద్దిగా ప్రిఫరెన్స్ మీకు అనేసి నలుగురిలో ప్రిఫరెన్స్ మీకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఊప్స్‌కి సంబంధించి. అంటే డిజైన్ ద ప్యాటర్న్స్. ఓకేనా? ఇది కూడా ప్రిఫర్డ్ కూడా చూసుకునైతే మళ్ళీ ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్ విత్ పైథాన్ ఏపీఐ ఫ్రేమ్‌వర్క్స్, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ. సో, వీటికి సంబంధించి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. లాస్ట్‌గా చెప్పినటువంటి ఈ యొక్క 2 ప్రిఫరెన్స్ ఉంటే నలుగురిలో మీకు వేకెన్సీ ఇవ్వడానికి అవకాశాలుంది. లేదంటే పైన ఉన్నటువంటి కోర్ పైథాన్‌కి సంబంధించిన స్కిల్స్ అండ్ కోడింగ్‌కి సంబంధించి డీబగ్గింగ్‌కి సంబంధించిన స్కిల్స్ అనేది మ్యాండేటరీగా మీతో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, ఇదైతే కొద్దిగా మేజర్‌గా చూసుకునేసేయండి. తెలియని మీ యొక్క ప్రతి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది చాలా చాలా డెడ్‌లైన్‌లో ఉంది. వీలైనంత త్వరగా అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్‌కి సంబంధించి ఏదైతే మనము ఏఐ అండ్ ఎంఎల్ చూసామో, సో, దానికి సంబంధించి సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఏఐ కాన్సెప్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ రాగ్. ఓకేనా? అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ పైప్‌లైన్స్ సంబంధించి డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ మోడల్ ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ డెవలప్‌మెంట్. సో, నెక్స్ట్ దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి ప్రిఫర్డ్ కింద అయితే ఇచ్చారనమాట. సో, ప్రిఫర్డ్ సేమ్ దీంట్లో కూడా 2 ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇమేజ్ అనాలిసిస్, డాక్యుమెంట్స్ ఇంటెలిజెన్స్ అండ్ వీడియో అనాలిసిస్ అండ్ వెబ్ స్క్రిప్టింగ్‌కి సంబంధించి ఏదైనా ఉంటే మీకు ఎక్స్‌పీరియన్స్ బాగా ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఫెమిలారిటీ విత్ ద అడ్వాన్స్డ్ ఏఐ టెక్నిక్ అండ్ మోడల్ ఫైన్ టర్నింగ్ అండ్ డిస్టిలైజేషన్ అండ్ ప్రీ ట్రైనింగ్. సో, వీటికి సంబంధించి ఏమన్నా మీకు సంథింగ్ ఏదైనా నాలెడ్జ్ ఉంటే వాటికి సంబంధించి మీ దగ్గర డేటా ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఏఐకి సంబంధించి అండ్ ఎంఎల్ డేటా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో, దానితో పాటు క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్‌కి సంబంధించి ఇది వచ్చేసి మ్యాండేటరీ అయితే కాదు. ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. బేసిక్‌గా చూసుకుంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డిప్లాయింగ్ ఏఐ అండ్ ఎంఎల్ అప్లికేషన్స్ ఆన్ ది ఏడబ్ల్యూఎస్ అండ్ యాజర్. ఆల్రెడీ యాజర్‌కి సంబంధించి కూడా డెలాయిట్ నుండి యాజర్‌కి సంబంధించి క్లౌడ్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని కూడా ఆల్రెడీ నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి మన వీడియో ఛానల్ ఓపెన్ చేసి చూడడానికైతే ట్రై చేయండి. ఎంతో సేపు వేస్ట్ చేస్తారు ఈ రీల్స్ చూసి. ఒక్క నిమిషం ఛానల్ ఓపెన్ చేసి ఏదైతే నేను డేటా వేసానో ఒకసారి చూడండి. లాస్ట్ ఒక 10 వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి మనం అప్లికేషన్‌లో లోపలికి వెళ్ళిపోయినట్లయితే దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఈ యొక్క కంపెనీయే దాని యొక్క పోర్టల్‌లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒక దానితో పాటు మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చారనమాట. కొన్ని షార్ట్ టర్మ్‌లోనే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది కదా! అలాంటిది నేను వీడియో చేయలేకపోవచ్చు కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేస్తాను. సో, మీకు